ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్ల జురు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరం చదువుకున్నాం. ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు జాగ సుతం మేము తీసుకుపోమని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చెప్పి వారం సుతం గడవలేదు. అప్పుడే ఆ భూములను పొతం పెట్టే పని ముంగటేసుకున్నది సర్కారు. ఇప్పుడు ఆ పనులు ఎట్లా నడుస్తున్నాయి, దీని మీద విద్యార్థులు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారో పూరాగా అరుచుకుంటారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టే బండెనక బండి జేసీబీలన్నీ ఏ ప్రదర్శనకో అమ్మకానికో పోయినట్టు ఎట్లా పోతున్నాయో చూస్తున్నారు అనులా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందని చెప్తున్న 400 ఎకరాల జాగాను మైదానం లెక్క మార్వనీకి వచ్చిన ఈ బుల్డోజర్లు మీది నుంచి చూస్తుంటే చెట్టుకో జేసీబీ ఎట్లా కానొస్తున్నదో చూస్తున్నారా. జేసీబీలు తిరిగినంత దూరం చెట్లన్నీ ఆగం చేసినాయి. పక్క పొంటి మొత్తం ఇప్పటికైతే అడవి లెక్కనే ఉన్నది. చెరువు కూడా మంచిగా నిండుగానే కానొస్తున్నది. కాకుంటే ఈ జేసీబీలన్నీ మొత్తం సాపి అయితే ఆ చెరువును కూడా మొత్తం కథం పట్టిస్తారో ఏం కథనో తెలియదు గాని హైడ్రా పేరుతోని చెరువులను కాపాడుతున్నామని చెప్తున్న సర్కారు ఇప్పుడు హైదరాబాద్ కు ఊపిరిని అందిస్తున్న 400 ఎకరాల పచ్చని అడవిని నాశనం చేసి ఏం సాధిస్తుందని కొంతమంది గరానికి అత్తున్నారు. ఇక రాత్రి అయినాక లైట్ల ఎలుగుల్లో కూడా జేసీబీలతోని చెట్లు చేమలు మొత్తం సాపి ఎత్తుంటే నెమళ్ళు ఎట్లా మొత్తుకుంటున్నాయో ఇనుండ్రి. జాతీయ పక్షి అయిన నెమళ్ల ఆవాసాన్ని ధ్వంసం చేస్తున్నందుకు ఈ సర్కారు మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిందేనని చాలా మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాపం చెత్తను సాపి ఎత్తుంటే ఏం దాకిందో తెలియదు గాని శంగ ఎగిరే జింక పిల్ల జీ విడిచింది. ఇక ఈ పనులను ముందుకు పోనిచ్చేది లేదని మొన్నటి సంధి ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నది సర్కారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతోనే హెచ్ఈ విద్యార్థులు శివయాత్ర అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు నడో బాగానే వాగ్వాదం జరిగింది. నిరసన చేసేటోళ్ళను కూడా గొడ్డును బాదినట్టు బాదుకుంటా తీసుకుపోయి లోపటేస్తున్నారు. ఇవాళ దీని మీద అన్ని రాజకీయ పార్టీలు సుతం బాగానే గరమైనాయి. సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్ల ప్రశ్నించిండు. అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు, మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. గత 3 రోజుల సంది వందల సంఖ్యల బుల్డోజర్లను పంపి పోలీసులను పెట్టి ఎందుకు ఇంత ఆగంగా చెట్లు నరుకుతున్నారు, జంతువులను ధర్మేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించిండు. మన ముఖ్యమంత్రి గారు అన్నారు హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు, అక్కడ అడుగు ఎందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్నా మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం. కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇక అటు ఎంపీ ఈటల రాజేంద్రన్న సుతం సర్కారు మీద బాగానే గరానికి వచ్చిండు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలన్నటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతుంది, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు.
మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నేను ఒకటే, నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు, తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. వేల మంది విద్యార్థులు చదువుకొని పేరు తెచ్చిన యూనివర్సిటీ భూములను అమ్మాలనే ఆలోచన బంద్ పెట్టాలని డిమాండ్ చేసిండు. కేపాల్ సార్ సుతం సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం మీద గరానికి వచ్చిండు. రాహుల్ గాంధీజీ, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres, more than 1 lakh crore worth of property? Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you? If you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day, young girls, boys being arrested, thrown in, is that all you care about is how much money he is giving you? Please, stop immediately. మొహబ్బత్ కా దుకాణం చెప్పుకుంటా తిరిగిన రాహుల్ గాంధీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడని ప్రశ్నించిండు కేఏపాల్ సారు. మొత్తానికైతే ఇంటా బయట సర్కార్ మీద విమర్శలు మాత్రం ఆగుతలేవు. అటు సర్కారు కూడా పనులను ఆపుతలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. రేషన్ క్యారెట్ మీద సన్న బియ్యం పోసే కార్యాన్ని తెలంగాణ సర్కార్ నిన్ననే షాల్ చేసింది కదా. ఇవాళ ఇంకో పని ముంగటేసుకున్నది. అంటే ఆయనతో మహిళలకు ఇత్తనన్న 2500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నదా ఏందని ఆలోచన చేయకూరి. మరి ఇవాళ సర్కార్ ముంగటేసుకున్న పని ఏందో తెలవాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. సరే చూడండి మరి. సర్కార్ ఏదో గొప్ప పనే ముంగటేసుకున్నది అన్నట్టు చెప్పిరు. ఈడ చూస్తేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జాతీయ జెండా ఊపుతున్నాడు. ఇంతకు ముచ్చటేందని అంటారా? ఆగురి ఆడికే అత్తున్నాం. ఈడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జాతీయ జెండా ఎందుకు ఊపుతున్నాడంటే తెలంగాణకేంచి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు కాబట్టి. అవునుల్లా, కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాలి. ఇవాళ మొదటి విడత కింద 12,500 టన్నుల MTU 1010 రకం ముడి బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి షిప్పులతో పంపించారు. ఇక పౌర సరఫరాల శాఖ బాధ్యతలు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే చూస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆ బియ్యాన్ని అధికారికంగా ఇట్లా సాగదోలిండు అన్నట్టు. తెలంగాణలో వానాకాలంలో సన్న బియ్యం పండించే రైతులు ఎండాకాలం మాత్రం ఎక్కువ మటుకు దొడ్డు బియ్యాన్ని పండిస్తారు. సన్న బియ్యాన్ని పండించిన రైతులకు రాష్ట్ర సర్కారు కింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. కానీ దొడ్డు బియ్యం మాత్రం కేంద్రం కొనాల్సిందే. ఇక కేంద్రం తీసుకోవాల్సిన కోటా కంటే ఎక్కువ వడ్లు మన దగ్గర వండుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయటి దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి వచ్చిందన్నట్టు. ఫిలిప్పీన్స్కే కాదు, ఇంకో 2 దేశాలకు సుతం బియ్యం ఎగుమతి చేయనికి పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే తెలంగాణ బియ్యం ఇంకో 2 దేశాలకు సుతం పోతాయని అనుకుంటున్నారు. ఈ ముచ్చట్ల కొందరు కారు పార్టీ లీడర్లు మాత్రం తెలంగాణ బియ్యం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే. కాళేశ్వరం ప్రాజెక్టు గట్టుట్లనే నీటి సౌలతి పెరిగింది. తెలంగాణలో ఎక్కువ పంటలు వండుతున్నాయని ఇన్ని రోజులు మేము చెప్పినాం కదా. ఇప్పుడు ఏకంగా పొరుగు దేశానికే సరఫరా చేసి తెలంగాణ రైతులు అన్నం పెట్టే స్థితికి వచ్చిరని కారు పార్టీ నాయకులు అంటున్నారు. పండగలు వచ్చిందంటే చాలు ప్రజలందరూ సంబరంగా ఉంటారు. ప్రజలే కాదు, నాయకులు సుతం సంతోషంగానే ఉంటారు. ఇక ఉత్తప్పుడు ఉప్పు నిప్పు లేకుండే లీడర్లు సుతం పండగ అలా అన్ని మర్చిపోయి అలా బలై చేసుకుంటారు. ఇగో గసొంటి సీనే ఇప్పుడు రంజాన్ అలా కానొచ్చింది. మరి అది ఎక్కడ జరిగింది, ఏం కథ తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాలి.
రంజాన్ పండుగ సందర్భంగా భూపాల్పల్లి జాము మసీదులో ఏర్పాటు చేసిన వేడుకల్లా ముస్లింలు మస్తు మంది పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక్కటే పారి ముగ్గురు నాయకులు హాజరుపడ్డారు. ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా అన్ని పార్టీలను అభిమానించే కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళకు నచ్చిన లీడర్లను పిలుచుకుంటారు. అట్లా రంజాన్ పండుగ నాడు లీడర్లందరూ ఒక్కటే పారి వచ్చినట్టున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన లీడర్లంతా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుకుంటా సంక్షేమానికి నిర్విరామ కృషి చేసి ప్రతి రంజాన్ పండుగ నాడు సందర్భంలో పేద ముస్లింలకు మరి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, మరి ప్రభుత్వం తరఫున కూడా ఇఫ్తార్ విందులు నిర్వహించడం, ఆ రకంగా అనేక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మైనార్టీల యొక్క అభ్యున్నతి కొరకు కేసీఆర్ గారు పనిచేసినటువంటి విధానాలు మీ అందరికీ తెలుసు. కేసీఆర్ హయాంలా ముస్లింల కోసం చాలా పనులు చేసినామని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి సార్ చెప్తే చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న ఇట్లా మాట్లాడిండు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ముసల్మాన్ సోదరులకి, నిరుద్యోగ యువకులకి ఈరోజు రుణ సౌకర్యము కల్పించడంతో గాని పేద ముసల్మాన్ సోదరులకు స్వింగ్ మిషన్స్ కూడా అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో ఈ పండుగ సందర్భంగా కూడా ఇవ్వడం గాని, అదే విధంగా పేద ముస్లిం సోదరులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం గాని ఇవి తీసుకోబోతున్నాం. ఎవ్వలి పార్టీ ఏం చేసిందని లీడర్లు చెప్పుకున్నారు. ఇక ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క కొట్లాడే లీడర్లు ఇట్లా ఒక్కటే వేదిక మీద కానొచ్చే వరకు చాలా మంది అక్కడ ఉన్నోళ్ళు కూడా పరేషాన్ అయ్యారట. అన్ని పార్టీల నాయకులు వచ్చిరు, ఆయనతో ఏమైనా గడిబిడికి ఇట్లా అవుతుందా ఏందని అనుకున్నారట. మొత్తానికైతే ఈ కార్యం ప్రశాంతంగానే ఓడిచింది. గిదిగిట్లుంటే ఇది చూడురి. ఇగో ఈడ ఇద్దరు అలాయ్ బలాయ్ తీసుకుంటున్నోళ్ళని చూసిన రానుల్లా. ఒకళ్ళు ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంకొకరు దర్శి టీడీపీ నాయకుడు లలిత్ సాగర్. ఇవాళ రంజాన్ పండుగ యాల ఈద్గా దగ్గరికి పోయిన లీడర్లు ఆడ ముస్లిం పెద్దలతోని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిరు. అటెన్క ఒకళ్ళనొకళ్ళు ఇట్లా అలుముకున్నారు. లలిత్ సాగర్ భార్య మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయింది గాని అవేం మనసులో పెట్టుకోకుండా ఇద్దరు లీడర్లు ఇట్లా నవ్వుకుంటా కానొచ్చే వరకు అక్కడ ఉన్నోళ్ళంతా రంజాన్ పండుగ ఇద్దరు లీడర్లను కలిపింది అనుకుంటా సంబరపడబట్టిరు. ఇక రంజాన్ అని చెప్పి గీ అన్న ఏం చేసిండో చూడురి. నంద్యాలలుండే చింతలపల్లి కోటేష్ అనే ఈ చిత్రకారుడు రంజాన్ సందర్భంగా బియ్యం గింజ మీద ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్టు, నెలవంక నక్షత్రం కూడా ఉన్నట్లు దించిండు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది, స్వచ్ఛమైన మనసుతోని అల్లాని గొలిచే పండుగ కాబట్టి ఇట్లా బియ్యం గింజ మీద సూక్ష్మ చిత్రం గీసినని అన్నాడు. మరిగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పుడే కాదు, ఇలా ఎక్కడ చూసినా ముస్లింలందరికీ హిందువులు శుభాకాంక్షలు చెప్పుకుంటా మత సామరస్యాన్ని చూయించిరు. మతాల మధ్య ఐక్యమత్యం ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మన రాజ్ న్యూస్ రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్కు బయటికేంచి వచ్చేటోళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు వరం లెక్కనేనని చెప్పాలి. సిటీ లోపలికి పోతే అడ్డగోలు ట్రాఫిక్, గంటల కమానం ట్రాఫిక్లనే చిక్కుకునే పరిస్థితి మోపైతుంది. గందుకే చాలా మంది దూరం ఎక్కువైనా మంచిదేనని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఔటర్ మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు ఉగాది తెల్లారే ఓ చేదు వార్త చెప్పాల్సి వచ్చిందిలా. మరి అదేందో ఆ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. చలో చూడురి. ఔటర్ మీద తిరిగే జనాలకు షేదు వార్త అంటే ఆయనతో ఔటర్ మీద తిరగకుండా కట్టుదిట్టం ఏమైనా చేస్తున్నారా ఏందని అనుకున్నారు కావచ్చు. అదేం కాదు, ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ ఛార్జీలను పెంచుతున్నామని ఔటర్ మీద టోల్ ఛార్జీలు వసూలు చేసే ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ చెప్పింది. హెచ్ఎండిఏ పరిధిలున్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్బీ సంస్థ 30 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నది. ఈ లీజులున్న నిబంధనల ప్రకారం ప్రతి ఏటా 5% దాకా టోల్ ఛార్జీలను పెంచుకునే ఛాన్స్ ఉన్నది. గందుకే ఇప్పుడు టోల్ ఛార్జీలను పెంచే పని ముంగటేసుకున్నది ఆ సంస్థ.
కారు, జీపు, వ్యాను, లైట్ వెహికల్స్ కు ప్రతి కిలోమీటర్ కు 10 పైసలు, మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు ప్రతి కిలోమీటర్ కు 20 పైసల చొప్పున పెంచిరు. అట్లా మొత్తం వాహనాలన్నింటినీ 6 కేటగిరీల కింద డివైడ్ చేసి టోల్ ఛార్జీలను నిర్ణయించిరట. ఇగి పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలైతాయట. అంటే ఈ కాడికేంచి ఔటర్ ఎక్కిందంటే చాలు టోల్ మోత మోగుతదన్నట్టే పోండ్రి. ఇగిటు సెంటర్ సర్కారు ఈ టోల్ ఛార్జీలకు బదులు వాహనాలకు జీపీఎస్ పెట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అన్ని కిలోమీటర్లకే టోల్ కట్టేటట్టు కొత్త ఆలోచన చేసింది. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా చాలా రోజులయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు టోల్ గేట్ యువతల నుంచి టోల్ గేట్ అవతలకి పోవాలన్నా టోల్ ఛార్జీ గట్టిగానే పడే పరిస్థితి ఉన్నది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐఆర్బీ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డుని ఎట్లా అమ్ముతారని అప్పటి సర్కార్ను ప్రశ్నించిన రేవంత్ అన్న మేము అధికారంలోకి వస్తే అన్ని రద్దు చేస్తామని చెప్పిండు. గాని అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా మళ్ళా ఆ ముచ్చట మాత్రం తీయలేదు. అటు ఐఆర్బీ సంస్థ సుతం టోల్ రేట్లు పెంచుకుంటూనే పోతున్నది అంటున్నారు నిత్యం ఔటర్ మీద ప్రయాణం చేసేటోళ్ళు. దేవుని మీద భక్తితోని ఒక్కొక్కరు ఒక్కో తీరు పూజలు చేస్తుంటారు. కొందరు చేసే పూజలు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి చాలా మందికి తెలుస్తాయి. ఇక కొందరు ఇండ్లలోనే చేసుకుంటారు కాబట్టి ఎవ్వరికి తెలియదు. కానీ కొందరు మాత్రం వెరైటీ పూజలు చేసి వార్తలకు ఎక్కుతుంటారు. అట్లా గీడొక అన్న దేవుని పేరు చెప్పి ఏం చేసిండో చూడండి. ఓష్ని అన్నాలం పాడుగాను ఇంతకు ఈడ ఏం జరుగుతున్నది? ఆ అన్న లోపటికి పోతే మీద రేకు పెట్టి మట్టితో బూడ్చి పెడుతున్నారేందని ఆలోచనలు చేస్తున్నారా? ఇక అసలు ముచ్చటేందంటే లోపలికి పోయిన అన్న పేరు కైపు కోటిరెడ్డి. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురం ఊళ్ళే ఉంటాడు. కొన్నేళ్ల సంది భూదేవి అమ్మవారు ఈ కైపు కోటిరెడ్డి అన్న మీదకి వస్తున్నదట. ఇక అమ్మవారి మీద భక్తితోని 30 అడుగుల లోతుల 30 లక్షల రూపాయలతోని గుడిని సుతం కట్టించిండట. నిత్యం భూదేవి అమ్మవారి విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నాడట. ఇక నిన్న ఉగాది నాడు లోకరక్షణ కోసానికి జీవ సమాధి అయితనని చెప్పిండట. ఊరోళ్ళందరి ముంగట్నే ఇట్లా పెద్ద గుంత దావి దాంట్లో దిగిండట. ఆ టెన్క మీద ఇనుపరేకు పెట్టి దాని మీద మట్టి గప్పమని చెప్తే అట్లనే చేసిరు. ఇగి ముచ్చట పోలీసులకు సుతం తెలిసే వరకు వాళ్ళొచ్చి 5-6 గంటల నుంచి లోపట్నే ఉన్న కోటిరెడ్డిని బయటకు తీసి ఆయన దీక్షను భగ్నం చేసిరు. దున్యాలనే ఎక్కడ లేని భూదేవి అమ్మవారి గుడిని మొదటి పారి ఇక్కడ నేనే కట్టించిన. నేను భూదేవి పుత్రుణ్ణి. ప్రపంచ శాంతి కోసానికే ఈ దీక్ష చేస్తున్నా. నన్నెందుకు అడ్డుకున్నారని ప్రశ్నించిండు. అయినా కూడా అందరూ సర్ది చెప్పి మొత్తానికైతే బయటికి తీసిరు. దేవుని మీద భక్తి ఉంటే గొప్ప గొప్ప పూజలు చేయాలి. దున్యా మొత్తం సల్లగుండాలంటే శాంతి యాత్రలు చేయాలి. శాంతి మీద నలుగురికి అవగాహన కల్పియాలి. అంతేగాని గిట్ల జీవ సమాధి అయితే ఏమత్తది? ఏదో 4 రోజులు హడావిడి చేస్తారు. అటెనక అందరు మర్చిపోయి ఎవరు బతకాలు బతుకుతారని అనవటీరు ఈ ముచ్చట తెలిసిన అక్కడ జనాలు. అవు మరి అది కూడా నియమే. ఏం చేస్తాం? కొందరు మాత్రం అద్దన్నా ఇసొంటి పనులు చేస్తుంటారు. అబ్బబ్బా ఏం ఎండలరా నాయనా. ఆఫీస్లో ఏసీల కింద కూకుండి కొడిసేపు బయటికి పోయిందంటే చాలు మొత్తం చెమటలతో దర్చినట్టే అవుతుంది. ఇక నాకే గిట్లా అనిపిస్తే పాపం పొద్దుందాకా ఎండలనే ఉండి పనిచేసేటోళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటేనే బాధ అనిపిస్తున్నది. కాకుంటే ఇప్పుడు వాతావరణ శాఖలు చెప్పిన ఈ వార్తని పానం జర్రంతా చల్లబడ్డరి. గందుకే మీకు కూడా చెప్దామని పట్టుకొచ్చిన. చలో చూడు. వామ్మో, పగటిపూట ఇంట్లోకించి కాలు తీసి బయట పెడితే చాలు నిప్పుల కుంపట్ల అడుగు పెట్టినట్టే అనిపిస్తున్నదిలా. 2 తెలుగు రాష్ట్రాల సుతం ఎండ దంచుతున్నది. పగటీలి బయటికి వెళ్తే మాడు వలిగేటట్టే కొడుతున్నది ఎండ. ఈ ఎండకు మనుషులే కాదు మూగజీవులు సుతం అల్లాడుతున్నాయి. ఇటు ఏపీలా అటు తెలంగాణలా చాలా ఏరియాల్లో 40 డిగ్రీలకు మీదనే ఎండవేడి నమోదవుతున్నదట. ఉష్ణోగ్రతల సుతం రోజు రోజుకు మస్తు పెరుగుతున్నాయి. ఇక పగటిపూట వేడి ఎక్కువ పెరుగుతుండే వరకు బయటి పనులు పోయే జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ ఎండ నుంచి రిలీఫ్ అయ్యే ముచ్చట చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల దాకా తెలంగాణలో కొన్ని జాగాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
ద్రోణి ప్రభావం చేయంగా వర్షాలు పడే అవకాశం ఉన్నదట. ఇక రేపటి సంధి వచ్చే 4 రోజులు మెల్లమెల్లగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నదట. మంగళవారం నాడు కొన్ని జిల్లాలనే వర్షాలు పడే అవకాశం ఉన్నది గాని బుధవారం మాత్రం రాష్ట్రం అంతటా మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉన్నదట. ఇక కొన్ని జిల్లాల్లో వడగండ్ల సుతం పడే పరిస్థితి ఉన్నదని హెచ్చరికలు జారీ చేసిండ్రు. మరిగా ఎండ నుంచి బయట పడేందుకు వర్షం పడాలని అనుకుంటున్నాం గాని అటు వడగండ్ల వానలు పడితే మాత్రం రైతులు చాలా నష్టపోతారు. కాలం ఎట్లుంటదో ఏ రోజు ఎసొంటి వాన పడుతో తెలియదు కాబట్టి రైతులు జర ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నావు? సరేనా? ఇగో ఇవుల్లా ఇవాళ మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మార్వకుండా చూస్తూనే ఉండుండ్రి. సరే ఉంటా మరి.